తిరుపతి వెళ్ళాలని ఉన్న ట్రైన్ టికెట్లు, ఆ దర్శనం టికెట్లు అవేదాకా వెయిట్ చేయలేని మనలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న డోకిపర్రి క్షేత్రానికి వెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శించుకొని, అవకాశం ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని మనసారా తరిద్దామని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ, ఆ దేవుని కరుణాకటాక్షాలు కృపా వీక్షణాలు మనందరి ఫ్యామిలీల మీద ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. జుల్లుమంటూ ఉంటే ఆ దేవుని కరుణ మన మీద ఉందని ఒక నమ్మకం ఏర్పడే విధంగా అక్కడ ఘంటానాదాన్ని తయారు చేశారు. ఘంటానాదాన్ని ఏర్పరిచి మన మనసుకు సంతోషాన్ని కలిగించే విధంగా వాళ్ళు తయారు చేశారు. గణేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల ఎలా వెళ్తామో, తిరుమల వెళ్ళేంత కష్టాలు లేకుండా మనకు దగ్గరలో ఉన్న డోకిపర్రి క్షేత్రాన్ని సందర్శించి మానసిక ఆనందాన్ని, మన మనసుకు సంతోషం అనిపించే ప్రకృతి దృశ్యాలు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అనేక మంది దేవతలు దేవుళ్ళు మన మనసులో ప్రతిష్ఠించుకునే విధంగా కృష్ణారెడ్డి దంపతులు మనకు గొప్ప వరాన్ని ప్రసాదించారు. డోకిపర్రి క్షేత్రానికి వెళ్ళి తిరుమలకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చని నాకు ఈరోజే తెలిసింది. అంతకుముందు అనేక సార్లు వెళ్ళినా కూడా చూసి వచ్చాం. ఇంకా డెవలప్ చేసి మన సౌకర్యాలకు అందుబాటులో ఫ్రీ బస్ పెట్టి మనల్ని ఇంకా డబ్బులు ఖర్చు లేకుండా భోజనానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు వేరే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు శనివారం ఆదివారం సెలవు రోజుల్లో వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి మానసిక ఆనందాన్ని కడుపులో ఇబ్బంది లేకుండా, భోజనానికి ఇబ్బంది లేకుండా పెట్టి సంతృప్తిపరిచి అటు మానసిక ఆనందాన్ని, ఈ ఆకలిని జయించే విధంగా కృష్ణారెడ్డి దంపతులు మనకు ఈ డోకిపర్రి క్షేత్రాన్ని, వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి మంచి అవకాశాన్ని, అనుభూతిని ప్రసాదించారు. అలా బాగుందా? ఇంకా చెప్పినా, మనము పెళ్ళికి వెళ్తే విందు భోజనం ఎలా పెడతారో అలా ఆ వెంకటేశ్వర స్వామి డోకిపర్రి క్షేత్రంలో ప్రసాదంలా కాకుండా మనం విందు భోజనంలాగా సంతృప్తిపరచి నెయ్యి, పెరుగు, పప్పు, పరమాన్నం అనే ప్రసాదాలు, దేవుని ప్రసాదం మనం ఇంట్లో చేసుకున్న 1-2 చేసుకుంటాం. వాళ్ళు 4 రకాలు చేసి మనము విందు భోజనం ఎలా తింటామో అలా మన స్వామి దగ్గరికి వెళ్తే మానసిక తృప్తిని, మన మనశ్శాంతిని, కడుపు ఆకలిని తీర్చి చరిత్రలోకి ఎక్కే విధంగా ఆ కృష్ణారెడ్డి దంపతులు మనల్ని మనకు దగ్గరలో ఉండేటట్టు ఆ స్వామి ప్రసాదించారు. వాళ్ళు వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చెంది అంత మంచిగా ఉండాలని మనము ఆ దేవుణ్ణి మనసారా కోరుకుందాము. వీలుంటే అందరూ, ప్రతి ఒక్కరూ డోకిపర్రి క్షేత్రానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయన కరుణా కటాక్షాలు మన మీద వీక్షింప చేసుకునే విధంగా ఉండాలని నా వైపుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాగా ఫ్రీ బస్సు ఏ టైంలో ఉంటుందమ్మా? ఫ్రీ బస్సు డోకిపర్రి నుంచి మచిలీపట్నంలో సాయంత్రం 4కి బయలుదేరి 4:30కు వెళ్తుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు మనకి లేడీస్కి ఇచ్చారు కదా, ఆ బస్సులో లేడీస్ వరకు అయితే మళ్ళీ రివర్స్లో 7-8 మనం మచిలీపట్నం రావచ్చు. ఆ స్వామిని దర్శించుకొని కరుణా కటాక్షాలు మన వైపు వీక్షించుకొని తిరుమల వెళ్తే ఎంత అనుభూతి చెందుతుందో డోకిపర్రి వెళ్తే కూడా అలా అనుభూతి చెంది మన మనసుకి ప్రశాంతతను తీసుకొని మన ఇంటికి రావచ్చు. 4కి మచిలీపట్నంలో పామర్రు, ఉయ్యూరు అన్నీ వెళ్తాయండి. ఉయ్యూరు, పామర్ రవి మార్నింగ్ టైంలో వెళ్తాయని తెలిసింది. ఆ మార్నింగ్ టైంలో పామర్రు, ఉయ్యూరు వాళ్ళు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అండ్ పుట్టినరోజుకి స్పెషల్ పూజలు అన్నారు, దాని గురించి చెప్పండి. పుట్టినరోజు స్పెషల్ ఒకరోజు ముందుగా మనం ఆ గుడి వాళ్ళకి తెలియజేస్తే మనకు పుట్టినరోజు శుభాకాంక్షలు బంధుమిత్రులు తెలిసిన వాళ్ళు ఎలా చెప్తారో ఆ స్వామి నుండి మనకు పుట్టినరోజు
పుట్టినరోజు పూజ అవి చేసి మనకు ఆ దేవుడి కృప ఉండేటట్టుగా చేస్తారు. చాలా చాలా అసలు ఎట్టుందో అవన్నీ కూడా దశావతారాలు. అదే 1000 కాళ్ళ మండపం, దశావతారాలు, పుష్కరిణీ తీర్థం, ఘంటానాదం, శంకు చక్రాలు, ఇదండి కాళ్ళల్లో క్లీనింగ్. మనము బయట నుంచి వెళ్ళగానే మన కాళ్ళకున్న దుమ్ము ధూళి వదిలించే విధంగా మన మనసులోని మలినాలను పోగొట్టి శుభ్రపరిచే విధంగా కాళ్ళు కడిగే విధానం, ఆ పొగలు వచ్చే విధానం, మలినాలు ఎలా పోతాయో పొగలో నుంచి బయటికి వెళ్తాయో మన మనసులో ఉన్న ఆ చెడు ఉద్దేశాలు అన్నీ బయటికి పోయే విధంగా ఒక సంకేతంలాగా నాకు అనిపిస్తుంది. బాగుందా? మన మలినాలను వదలగొట్టుకొని పరిశుభ్రమైన మనసుతో మన మనసు సాక్షిగా ఆ భగవంతుని ప్రార్థిస్తే కాదనేది లేదు, అవదు అనే అదేంటి అనుమానం లేకుండా భగవంతుని ప్రార్థించి మన కోరికలు సఫలీకృతం అవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ శరణు కోరుకుంటూ ఎవరికి అవకాశం ఉన్నా తిరుమల వెళ్ళలేనప్పుడు ఈ బీపీ షుగర్లు ఉండే వాళ్ళకి, దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఉపయోగపడే విధంగా భోజనశాల నిర్మించి ఆహారాన్ని టయానికి అందించి ఆ భక్తుల ఆరోగ్యాన్ని కాపాడి ఆ దేవదేవుని కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, కృష్ణారెడ్డి దంపతులకి ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాము.